సో ఐ గెస్ పెద్ద సినిమా ఆంధ్రప్రదేశ్‌లో అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ చేసిర్రు. బుకింగ్స్ వచ్చేసరికి ఒక రేంజ్‌లో అయితే అమ్ముడుపోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం హౌస్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే టికెట్స్ బుకింగ్ అయితే ఓపెన్ అని చెప్పుకోవచ్చు. వెంటనే అయితే బుక్ అయితే చేసుకోండి. ఒక రేంజ్‌లో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్‌లో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని సిటీస్‌లో. ఇప్పుడొచ్చేసరికి అన్ని ఇండియా మొత్తం మధ్యలో టికెట్స్ అయితే ఓపెన్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడు, నార్త్‌లో కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర అయితే టికెట్ బుకింగ్ అయితే ఓపెన్ చేసిన చెప్పుకోవచ్చు. యూఎస్ ఎప్పుడో ఓపెన్ చేసి తెలిసిందే కదా. సో ఒక రేంజ్ లో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో బుకింగ్స్ ఇప్పటి వరకు వచ్చేసరికి 10 నుంచి 20 కోట్ల గ్రాస్ మధ్యలో అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. నేను చెప్తుంది ఓన్లీ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ గా చెప్తున్నా. అంటే యూఎస్ దీనిలో అయితే ఇంక్లూడ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్ లో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మైండ్ అయితే పోతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి డే 1 వచ్చేసరికి 100 కోట్ల గ్రాస్ పెడుతుందంటారా? కామెంట్ చేయండి. ఇప్పటికే 20 కోట్ల గ్రాస్ అంటే సో రిలీజ్ ప్రీమియర్ షోస్ డే చెప్తున్నా కదా, ఒక రేంజ్ లో అయితే కలెక్షన్స్ వచ్చి డే 1 వచ్చేసరికి 150 కోట్ల గ్రాస్ పెట్టే కెపాసిటీ పెద్ద సినిమాకి అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో అలానే మన హైదరాబాద్ లో బుకింగ్స్ వచ్చేసరికి 1 అవర్ కే 1 CR అంటే 1 crore అయితే బుకింగ్స్ అయితే అంటే కలెక్షన్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని కొన్ని మధ్యలో సిటీస్ నుంచి అయితే మనకైతే రావాలి. సో ప్రొడక్షన్ అయితే ఒక రేంజ్ లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో రామ్ చరణ్ గారు బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో పక్క చెప్తున్నా బ్లాక్ బస్టర్ లోడింగ్ ఫ్రమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. సో పెద్ద సినిమా కోసం ఎంతమంది ఈగల్లి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. పెద్ద వచ్చేసరికి ఎల్లుండి పడే ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మీడియం టికెట్ అయితే మన తెలంగాణలో అయితే పెట్టిరని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో పెద్ద సినిమా కోసం ఎంతమంది ఈగల్ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో పెద్ద ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే.